మంచు మనోజ్కు మంచు మోహన్ బాబుకు మధ్య గొడవ ఏంటి? అసలు ఈ గొడవకు గల కారణం ఏంటి? వీళ్ళిద్దరు గొడవ పడుతుంది ఆత్మగౌరవం కోసమా, ఆత్మాభిమానం కోసమా? మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచు మనోజ్కు మంచు మోహన్ బాబుకు మధ్య గొడవ ఇండస్ట్రీలో దుమారం అయితే రేపుతున్నాయని తెలుసు. అసలు ఈ గొడవ గల కారణం ఏంటి? ఆస్తుల కోసమా, ఆత్మగౌరవం కోసమా? అసలు వాళ్ళకున్న ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? మంచు మనోజ్కు అలాగే మంచు మనోజ్ వాళ్ళ ఫ్యామిలీకి మధ్య మాటలు అంతంత మాత్రమే ఉన్నాయని మనందరికైతే తెలుసు. కానీ ఇలా కొట్టుకునేంత పగలు ఉన్నాయని తెలియడంతో అందరూ షాక్లోకి అయితే వెళ్ళిపోయారు. ప్రస్తుతం మంచు మనోజ్ ఫ్యామిలీ గొడవ హాట్ టాపిక్గా నడుస్తుంది. మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మధ్య గొడవ టాలీవుడ్లో అయితే దుమారం రేపుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తనను దాడి చేశారంటూ మంచు మనోజ్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తనకు తన భార్య మౌనికకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది జరిగిన కాసేపటికే మంచు మోహన్ బాబు గారు కూడా రాచకొండ పోలీస్ కమిషనర్కు వాట్సాప్ ద్వారా కంప్లైంట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. హైదరాబాద్లో ఉన్న జల్పల్లిలోని మంచు టౌన్ను మంచు మనోజ్ ఆక్రమించాడని మంచు మోహన్ బాబు గారు కేసు పెట్టినట్లుగా తెలుస్తుంది. కొన్ని నెలలుగా మంచు మనోజ్ ఫ్యామిలీతో కలిసి ఉండట్లేదు. భార్య మౌనిక పెళ్లి తర్వాత ఈ గొడవలు అయితే ముదిరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ హాస్పిటల్లో చేరడం, దెబ్బలకు సంబంధించి మెడికల్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలి అంటూ మంచు మనోజ్ తెలంగాణ అలాగే ఏపీ ప్రభుత్వాలను కోరాడు. తనపై తన భార్యపై ఆరోపణలు చేస్తున్నట్లు వాపోయాడు. తన అన్న విష్ణు ఆస్తులను దుర్వినియోగం చేస్తున్న నాన్న విష్ణుకు మాత్రమే సపోర్ట్ చేస్తాడని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఇకపై దీనికి స్పందించిన విష్ణు తమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తాయని, తమ ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దలు చేయొద్దంటూ త్వరలోనే తమ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పుకొచ్చాడు. ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని, దీనికోసమే అందరినీ కలుస్తున్నానని చెప్పడంతో మొగాడవైతే నాతో పెట్టుకో, నా భార్య జోలికి రావద్దంటూ అనడంతో ఇప్పుడైతే హాట్ టాపిక్ అయింది. ఈ విషయంపై పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని తనైతే ఆవేదన తెలిపాడు. అయితే ఆస్తుల కొట్లాటలో మంచు ఫ్యామిలీ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. అవి ఏంటంటే, మంచు ఫ్యామిలీకి విద్యా సంస్థలు ఉన్న విషయం మనందరికీ తెలుసు. హైదరాబాద్, తిరుపతిలో ఉన్న శ్రీనికేతన్ విద్యా సంస్థలు, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీ, 2 ఫామ్ హౌస్లు, ఫిల్మ్ నగర్లో ఒక ఇల్లు, తిరుపతిలో ఒక ఇల్లు, ఇలా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆస్తుల కోసమే గొడవలు ఉన్నట్లుగా మనందరికీ అయితే అర్థమవుతుంది. జై హింద్.